ఓకే. నమస్కారం అండి. ఓకే. ఓకే. నమస్తే అండి. మళ్ళీ మన చర్చకి స్వాగతం. హ్మ్. స్వాగతం. సో, చివరిసారి కలుసుకున్నప్పుడు మనం ఒక ప్రశ్న చర్చించుకున్నాం. అది మెడిసిన్ సైన్సా కాదా అని. ఇప్పుడు దాంట్లోనే రెండో ప్రశ్న మానసిక ఆరోగ్యం గురించి. ఈ మానసిక ఆందోళనలు, ఒత్తిళ్ళు అందరం ఎప్పుడో అప్పుడు జీవితంలో చూసే ఉంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోదలిసింది ఈ ఆహ్, సహజంగా వచ్చే మానసిక ఒత్తిడులు లేకపోతే ఆందోళన ఇలాంటి చిన్న చిన్నవి కాకుండా అసలు మానసిక రుగ్మత అనేది నిజమైందా? ఈ మానసిక రుగ్మత మామూలు ఆహ్, మధుమేహ వ్యాధి వచ్చిన వాళ్ళకి మధుమేహం వచ్చినట్టుగానే వస్తుందా? లేకపోతే ఏమీ లేకుండా ఏదో ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల వస్తుందా? వాట్ ఈస్ సైకియాట్రిక్ ఇల్‌నెస్ అనే దాన్ని ఈరోజు చర్చించుకుందాం. హ్మ్. హ్మ్. డెఫినెట్‌లీ మనం మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. 'బేతాళుడు విక్రమార్కుడులా'. సో, ఓకే. ముందుగా మనం మానసిక రుగ్మత అని నిర్వచించుకోవడానికి ముందుగా మానసిక ఆరోగ్యం అంటే ఏంటనేది కూడా మనం నిర్ధారించుకోవాలి. కరెక్ట్. దానికంటే ముందు అసలు ఆరోగ్యం అంటే ఏమిటి అన్నదాన్ని కూడాను మనం నిర్ణయించుకోవాలి. సో, దీనికి ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ చెప్తాను. మాకు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఎంబీబీఎస్‌లోనే అతి పెద్ద సబ్జెక్ట్ అది. ఏ సబ్జెక్ట్ అయినా 2, 3 సెమిస్టర్‌లు ఉంటుందేమో గానీ, ఇది 7 సెమిస్టర్‌లు చదువుతాం మేము. ఈ ఒక్క సబ్జెక్టే. ఇది అంత ఇంపార్టెంట్. ఇందులో ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఒక 20 ఉంటాయి. ఓకే. అంటే చెప్తున్నానేంటంటే, ఇందులో ఉన్నటువంటి సంక్లిష్టత, ఆరోగ్యాన్ని నిర్వచించటానికి ఉన్నటువంటి ఒక తాత్విక సంక్లిష్టత ఎంతుందన్నదని చెప్పడం కోసం. సో, ప్రామాణికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందేంటంటే, కేవలం బాధ లేకపోతే పని చేయలేకపోవడమే కాకుండా, సాంఘికంగా, శారీరకంగా, మానసికంగా ఒక సమతుల్యమైనటువంటి స్థితిలో ఉండటాన్ని ఆరోగ్యం అనొచ్చు అని వాళ్ళన్నారు. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఎ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అండ్ నాట్ మియర్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అని వాళ్ళన్నారు. దాంట్లో చాలా ఇవి ఉన్నాయి. మనకి లొసుగులున్నాయి. ఇది హెల్త్ అనేది డైనమిక్. అది ఇట్స్ నాట్ స్టాటిక్. మనం స్టేట్ అని డిఫైన్ చేయలేము. ఓకే. ఇందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మళ్ళీ మనం నిర్వచించాలి. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి? మెంటల్ హెల్త్ అంటే ఏంటి? సోషల్ హెల్త్ అంటే ఏంటి? అసలు ఇన్ఫర్మిటీ అంటే ఏంటి? ఇవన్నీ మనం ఇట్స్ ఇన్ ఇట్‌సెల్ఫ్ అదే ఒక పెద్ద చర్చ అయిపోతుంది. ఇక ఇదెప్పుడు మనకి 1948లో చెప్పారు ఈ నిర్వచనం. ఆ తరువాత ఈ మానసిక ఆరోగ్యాన్ని నిర్వచించడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ కలుసుకొని దీన్ని ఏమన్నారంటే ముందు మానసిక రోగాన్ని నిర్వచించారు వాళ్ళు. ఆళ్ళేమన్నారంటే ఆహ్, ఏదైనా ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ప్రవర్తన, అనుభూతుల్లో తీవ్రమైనటువంటి మార్పులు వచ్చి అతనికి ఇబ్బంది కలిగిస్తే దాన్ని మనం ఒక మానసిక రుగ్మత అనొచ్చు అని చెప్పారు వాళ్ళు. అని చెప్తూనే అది సరిపోలేదని చెప్పి కొన్నాళ్ళ తర్వాత ఏం చేశారంటే దాని వలన వచ్చేటటువంటి ఇంపైర్‌మెంట్ లేదా డిజబిలిటీ అంగవైకల్యం అనొచ్చు మనం. దానివల్ల ఏమేమి చేయలేకపోతున్నారు. దాన్ని కూడా యాడ్ చేశారు. అంతేగాకుండా ఇది ఒక రోజు, 2 రోజులా ఉంటేనే మనం మానసిక రోగం అనొచ్చా అని చెప్పుకుంటూ ఒక సంవత్సరం పాటు ఉంటే అప్పుడు దీన్ని ఒక మానసిక రుగ్మత అనొచ్చు. లేదా తీవ్రతర మానసిక రుగ్మత అనొచ్చు అని వాళ్ళనుకున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ మార్పులు, చేర్పులు చేసి ఏం చేశారు? ఈ డ్యూరేషన్ క్రైటీరియా తీసేశారు. ఒక సంవత్సరం డ్యూరేషన్ క్రైటీరియా తీసేసి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ మానసిక రుగ్మతతో పాటుగా మానసికంగా కూడాను ఆహ్, ఉల్లాసభరితంగా అంటే వెల్‌నెస్ కూడా డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు. సో, వెల్‌నెస్ మనం అర్థం చేసుకుంటే, ఇల్‌నెస్‌ని మనం అర్థం చేసుకోవచ్చు అన్న దీంట్లో. ఆ వెల్‌నెస్‌ని ఏమిటి డిఫైన్ చేశారు? చాలా డొమైన్స్ తీసుకొచ్చి, ఒక వ్యక్తి తన జీవితం పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉంటూ,
ఉత్సుకతతో ఉన్నట్లయితే గనక వాళ్ళకి పాజిటివ్ లేదా మెంటల్ వెల్నెస్ ఉంది. ఇది లేకుండా వాళ్ళు తీవ్రతరమైనగా వాళ్ళ ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, లేకపోతే వాళ్ళు పొందే అనుభూతుల్లో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటే గనక దాన్ని మానసిక రుగ్మత అనొచ్చు అని చెప్పారు. ఇవి డిఫైన్ చేస్తూనే వాళ్ళు ఏం అక్నాలెడ్జ్ చేశారంటే, రోజువారీ మనం హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. ఏదో ఒక స్ట్రెస్కి మనం ఇది జరుగుతూ ఉంటుంది. దాన్ని అంతా మనం నెక్స్ట్ ప్రశ్నలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికి ఇది నాకు తెలిసినటువంటి బ్యాక్గ్రౌండ్. ఇందులో చాలా తప్పులు ఉంటాయి. దీన్ని మనం చాలా లోతుగా కూడా చర్చించవచ్చు. రైట్. అంటే మనం లాస్ట్ టైం మొదటి ప్రశ్నలో చర్చించుకున్నట్టుగానే మనం ఆరోగ్యం అంటే ఆ రోగం లేకపోవడం అనేది చర్చించుకున్నట్టే ఇది కూడా బేసిక్ గా అదే చెప్తుంది. WHO డెఫినేషన్ మీరు చెప్పింది. ఆ రోగం లేకపోవడం అనేది ఆరోగ్యం ఉంటుంది. కానీ ఆ రోగం అంటే ఏంటి అనేది అంటే ఇంతకు ముందు ఈ డిస్కషన్స్ కాకుండా వేరే డిస్కషన్స్ మనం చర్చించుకున్నట్టుగా ఒక సమాజం అనేది ఉంది. ఆ సమాజంలో ఒక ఎక్స్టర్నల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. క్రమం అనేది. ఆ క్రమంలో ఒక వ్యక్తి తనకు తానుగా తను ఉద్యోగం చేసుకుంటూను, లేకపోతే తన వృత్తి చేసుకుంటూను, లేకపోతే తన బిజినెస్ నడుపుకుంటూను, ఏదో విధంగా తను సమాజంతో కలిసి సమాజంలో పార్టిసిపేట్ చేస్తూ దాంట్లో పెళ్ళి పిల్లలు ఉండడం, లేకపోతే వాళ్ళ 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 ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళు సమాజంలో పార్టిసిపేట్ చేస్తూ ఒక ఫంక్షనాలిటీ అనేది ఫంక్షనల్ బీయింగ్ అనే దాన్ని మనం పట్టుకుంది. ఈ విధంగా లేకపోతే ఇది ఆర్డర్, ఇది లేకపోతే డిసార్డర్. అంటే ఉదాహరణకి ఒక 25 ఏళ్ళు వచ్చినటువంటి ఒక వ్యక్తి తన తిండి తానే తిని, తన పనులు తనే చేసుకుని, తనంతట తానే ఉండగలిగే అది లేకపోతే అది అనారోగ్యం. ఎందుకంటే అది ఆరోగ్యం అంటే అది రోగం లేకపోవడం. ఇది అనారోగ్యం అంటే నీది నువ్వు చేసుకోలేకపోతున్నావు అనేదాన్ని. మనం దాన్ని తీసుకుంటే చాలా మందికి యూనో పొద్దున్నే లేచి అబ్బా ఈ రోజు కూడా ఉద్యోగానికి వెళ్ళాలా, ఏం వెళ్తాం అనేది ఉంటుంది. అది చాలా సహజం అది. కానీ దానికి ఇంకోటి ఇప్పుడు ఒకతను ఉంటాడు. మన మండే గుండెలన్నీ ఆధారపడి ఉంటాయి. కరెక్ట్. మండే గుండెలు అది 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 కామన్. అది సహజంగా ఉంటుంది ఏ మనిషికైనా. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ఫాక్ట్ డాక్టర్లను కూడా చూసాను. ఏంటి, దే రియల్లీ లవ్ దేర్ జాబ్, దే రియల్లీ లవ్ దేర్ ఎంప్లాయర్ ఆల్సో. అంటే ఏంటి, ఇప్పుడు ఇతనికి ఆర్ ఈమెకి తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం. అంటే ఇది ఉద్యోగంగా చూడరు వాడు. అంటే ఇది ఒక వృత్తిగా కాకుండా ఆ చాలా దేర్ వెరీ ప్యాషనేట్. ఏదో ఉద్యోగం కోసం కళ్ళు మూసుకుని రోబోట్ లా పనిచేయడం కాకుండా చాలా వృత్తిని ప్రేమించే వ్యక్తులు, వాళ్ళు ఉన్న చోటుని కూడా వాళ్ళు సరే కొన్ని కొన్నిసార్లు నేను వీళ్ళని చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈస్ దే జస్ట్ కెనాట్ గెట్ అప్. అంతే. ఇట్ ఈస్ అంటే దేర్ ఇనర్షియా ఇస్ సో మచ్, దే జస్ట్ కెనాట్ గెట్ అప్. అంతే. అంటే దీస్ ఆర్ నాట్ యూనో ఇట్స్ నాట్ లైక్ మండే బ్లూస్. అంటే ఏదో పొద్దున్న సోమవారం వచ్చింది మళ్ళీ వీకెండ్ అయిపోయింది అనేది కాకుండా అది అలా ఉండిపోతుంది వాళ్ళకి. అంతే. ఇంకా దాని గురించి మనం ఏం చేయలేం, ఏం చెప్పలేం. అది వాళ్ళంతట వాళ్ళకి వచ్చి వాళ్ళు లేచి వెళ్తారు. బట్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్, సమ్ ఫ్రెండ్స్ ఐ హావ్ టాక్డ్, దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అప్ అండ్ డూ దిస్ స్టఫ్. ఇంకొంతమంది ఉన్నారు అంటే వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు ఇలా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్తబ్దత, అంటే ఇలా కూర్చుండిపోయి. బట్ దే ఆర్ ఇట్ డిపెండ్స్ హూ యూ టాక్. వాళ్ళతో కొంతమంది ఫ్రెండ్స్ అంటే వీడు చాలా యాక్టివ్ రా, వీడు చాలా ఐ మీన్ లైక్ హైపర్ ఫెలో. అదే వాడు కొన్నిసార్లు సడన్ గా డిప్రెషన్ లోకి ఇలా వెళ్ళిపోయి. దీస్ ఆర్ ట్రెండ్స్ దట్ యూ కెన్ సీ ఇన్ సమ్ పీపుల్ వెరీ వెరీ క్లియర్లీ. అండ్ యూ కెన్ అంటే మనకి ఇప్పుడు మామూలు భౌతిక శాస్త్రంలో ప్రయోగాలలాగా ఇది కంట్రోల్లో పెట్టి ఇది ఇది చేంజ్ చేసే ఇది లేదు మనకి. కాబట్టి మనం ఒక స్టాటిస్టికల్ శాంపుల్ ని చూస్తున్నాం. ఆ స్టాటిస్టికల్ శాంపుల్ ఇందులో మనకి అబ్జర్వేషన్. ఎక్స్పెరిమెంట్ చేయడం.
I mean, within observation, we can do experiment on multiple people. We can Hmm. compare multiple people. Of course, it is limited by statistics and comparison. But um, what you can see is you can see the background that వీడు లేజీ పర్సన్ కాదు, వీడు చాలా ఇంటెలిజెంట్, వీడికి యాక్చువల్లీ వీడి ఉద్యోగం చాలా ఇష్టం, Hmm. వీడి భార్య పిల్లలు చాలా ఇష్టం, అయినా సరే ఇలా దిగజారిపోయి ఇలా ఎందుకు అయిపోతున్నాడు, కొన్నిసార్లు యాక్టివ్ గా మరీ హైపర్ యాక్టివ్ గా ఎందుకు అవుతున్నాడు, అలాంటి లైక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఇస్, ఇప్పుడు అలాంటి వ్యక్తి, ఇతను ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి, ఇతను ఒక ఫంక్షనల్ వ్యక్తి Hmm. అనేది మనం, అంటే వాట్ వి ఎక్స్పెక్ట్, దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్డర్. అంటే ఏంటి, ఇతను రోజు మామూలుగా అఫ్ కోర్స్ ఆ సోమవారం ఉద్యోగానికి వెళ్ళకుండా Hmm. ఎందుకు వెళ్ళాలి అని ఆ ఫీలింగ్ మామూలుగా సహజంగా ఉన్నా, అలాంటివి కాకుండా ఇంకా దాని మించి సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫీలింగ్, ఆ Hmm. ఇనర్షియా రావడం కానీ, ఆ వెళ్ళలేకపోవడం కానీ, Hmm. ఇలాంటి డీవియేషన్ ని మనం మానసిక రుగ్మత అనొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నానండి. సో ఇప్పుడు నేను మీకు ఈ గ్రాఫ్ చూపిస్తూ ఉన్నాను. ఈ గ్రాఫ్ లో మీరు మనం ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గీతని మనం సాధారణ ఎమోషన్స్ అనుకుందామండి. ఓకే, అందులో ఉండే ఈ చిన్న చిన్నవి పైకి కిందకి ఉన్నాయి చూసారు, ఇవి మన జీవితంలో రోజువారీ సాధించే చిన్న చిన్న విజయాలు, చిన్న చిన్న కష్టాలు, బాస్ తిట్టడం, లేకపోతే లంచ్ బాగుండటం, లేదా బిర్యానీ తినటం, అట్లాంటివి అనుకుందాం. ఓకే, ఇది ఒక మోస్తరుగా 80% 90% మంది వెళ్ళిపోయేది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక 5-10% ఏం చేస్తారంటే, ఒక్కోసారి వాళ్ళ హైలు కొంచెం ఎక్కువ ఉంటాయి, అలాగే లోలు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎక్కువ ఈ విధంగా వీళ్ళు ఒక్కోసారి ఎక్కువ పని చేస్తూ ఉంటారు, యాక్టివ్గా, చాలా జోవియల్గా యాక్టివ్గా ఉంటారు, కొన్నిసార్లు స్తబ్దత అయిపోతుంటారు. ఇది రెండో రకం. మూడో రకం, ఇది కూడా వారం లోపే ఉంటుంది ఇవి వచ్చినప్పుడు. పైగా వాళ్ళు చేసే దైనందిన జీవితంలో మార్పులు ఏమీ ఉండవు. కానీ మూడో రకం వాళ్ళు ఏంటంటే అకారణంగా అనుకుందాం, అంటే మనకి కనిపించదు, వాళ్ళకి ఏదో రీజన్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. అలా ఏంటంటే తీవ్రమైన ఆనందంలోకి వెళ్ళిపోవడం, ఒక వారం 10 రోజులు, లేకపోతే 2 నెలలు 3 నెలలు, లేకపోతే తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోవటం, సూసైడల్ థాట్స్ రావటం, లేకపోతే ఇక్కడేమొచ్చి బాగా ఆనందంలోకి వెళ్ళిపోయి నేను దేవుడిని అది ఇది అంటాం, లేకపోతే నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను ఎలాన్ మస్క్కి పోటీ చేస్తాను, ఇట్లాంటి ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను, ఇట్లాంటివన్నీ చెప్పటం అనమాట. ఇది వెరీ అబ్నార్మల్. ఇది 2-3% ఉంటుంది. దీన్ని మనం బైపోలార్ డిజార్డర్ అంటాం. ఇప్పుడు ఈ 80-90% పీపుల్ ఉన్నారు చూసారు, వీళ్ళు సోకాల్డ్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే మేము నార్మల్, మాలాగా మీరు ఉండటం లేదు కాబట్టి మీరు అబ్నార్మల్ అని అంటారు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు పని చేసుకుంటూనే కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి ఈ హెచ్చు తగ్గుల్ని వాళ్ళు ఇబ్బందిగా భావిస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బందిగా భావిస్తే వాళ్ళని తీసుకొస్తారు. లేదు వాళ్ళకి ఇబ్బంది అనిపించలేదు, కుటుంబ సభ్యులకి ఇబ్బంది అనిపించలేదు అని అనుకుంటే వాళ్ళు అదే విధంగా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. దీన్ని మనం యాక్చువల్గా దానికి ఒక పేరుంది, సైక్లోథైమియా అని ఒక పేరుంది. ఈ సైక్లోథైమియా అనేది చాలా కామన్. అంటే ఎపిడెమిలాజికల్ స్టడీస్లో మనకి వచ్చిన పేషెంట్స్ని స్టడీ చేయకుండా జనరల్ పబ్లిక్ని స్టడీ చేస్తే ఓ 2-3%లో ఇది ఉంటుంది. కానీ వాళ్ళందరూ సైకియాట్రిక్ కన్సల్టేషన్కి రారు, అది వాళ్ళకి ఇబ్బంది అనిపించదు కాబట్టి, లేదా వాళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది లేదు కాబట్టి. దట్స్ వేర్ వీఆర్ దేర్. సో ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది, ఇప్పుడు ఆఫ్ కోర్స్ నౌ వీ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ అగైన్ మానసిక రుగ్మత అంటే ఒక యావరేజ్ ఫంక్షనాలిటీ అనేది ఉంది. ఆ యావరేజ్ ఫంక్షనాలిటీ నుంచి వచ్చిన డీవియేషన్ మానసికంగా సైకలాజికల్, దాన్ని మనం సైకలాజికల్ డిఫరెన్స్ ఇన్ సైకలాజికల్ స్టేట్ అంటున్నాం అనమాట. అంటే పర్సిస్టెంట్, అంటే ఇది రోజువారీ ఒడిదొడుకులు కాకుండా పర్సిస్టెంట్గా ఉండేటువంటి దాన్ని, ఆ స్టేట్ని అంటున్నాం. ఇప్పుడు ఇది భౌతికంగా వచ్చిందా అంటే ఇప్పుడు గాయం అయితే
హ్మ్. ఆహ్, భౌతిక గాయం అయితే అది భౌతికంగా ఎలా చూడగలుగుతున్నాం, ఒక వ్యాధి హ్మ్. ఉంటే హ్మ్. మధుమేహం అనేది గాని, లేకపోతే ఇంకోటి క్యాన్సర్ అనేది గాని, దాన్ని మనం భౌతికంగా ఇగో ఇక్కడ ఈ ఈ గ్రంథిలో ఇది హ్మ్. సరిగ్గా రావట్లేదు కాబట్టి ఇది జరుగుతోంది అని ఒక అంటే మధుమేహం ఇప్పుడు సింపుల్‌గా మనం అనుకుంటే ఇన్సులిన్ లేదు, క్లోమగ్రంథి నుంచి కరెక్ట్. రావటం లేదు, ఆ! వచ్చింది సరిపోవట్లేదు, లేదా వచ్చిందేమో సరిగ్గా పనిచేయటం లేదు అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్. పెరిగిపోయి అతనికి మధుమేహం వస్తుందని మనం ఆ! తెలుసుకున్నాం. అది రైట్. క్లియర్ కట్. రైట్. కరెక్ట్. సో, సిమిలర్‌లీ క్యాన్సర్ దిస్ పర్టిక్యులర్ ఒక ట్యూమర్ ఒక చోటుంది. హ్మ్. దానివల్ల ఇది జరుగుతుంది. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఎలివేటెడ్. లివర్ హ్మ్. ఎంజైమ్స్ ఇవన్నీ చూసి ఓకే. ఏదో యాహ్! జరుగుతుంది. అబ్‌నార్మల్సీ ఇది హ్మ్. అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఇప్పుడు బాడీలో ఉన్న పార్ట్‌కి చూసినట్టుగా అదే విధంగా హ్మ్. మనం కెన్ వి ట్రీట్ దిస్ సైకీ ఈ సైకలాజికల్ హెల్త్ అనేది, మానసిక ఆరోగ్యం అనేది, భౌతిక ఆరోగ్యం మీద ఎంతో అంత డిపెండ్ అయి ఉందనేది మనకి కూడా మనకి ఆహ్, మామూలు దైనందిక జీవితంలో మనకు తెలుసు. ఎవరికి వాళ్ళకి తెలుసు. తెలుసు. అంటే ఒక సరిగ్గా ఆకలి వేస్తున్నప్పుడు అన్నం తినకపోతే కోపం వస్తుంది చాలా మందికి. ఆ! అదే చికాకొస్తుంది. యెస్. విధంగా వి యూ నో సరిగ్గా అవ్వకపోతే దెన్ స్టూల్ పాస్ అవ్వకపోతే చ ఆ గట్ ఫీలింగ్ వల్ల కోపం వస్తుంది. చిరాకుగా ఉంటారు. ఇది యెస్. జరుగుతుంది. సో, కొన్ని ఫిజికల్ సందర్భాల్లో మనకి ఆ ఫిజికల్‌గా ఉన్న దాని వల్ల ఇంటర్నల్ స్టేట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ హ్మ్. ఇంటర్నల్ ఫిజికల్ స్టేట్ లైక్ ఆకలేయడం, లేకపోతే నాకు కాన్‌స్టిపేషన్ రావడం. ఆహ్, హ్మ్. ఆహ్, దానివల్ల మన మానసిక స్థితి క్లియర్‌గా ఏదో మారుతోంది. హ్మ్. అవును. యాహ్! మనకి ఇంకోటి తెలిసిందేంటంటే మోడర్న్ న్యూరో కెమిస్ట్రీ నుంచి మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టము, సెంట్రల్ నర్వస్ సిస్టము, ఎక్కడెక్కడ ఏ నర్వులు ఎలా కనెక్ట్ అయ్యున్నాయి. దీని గురించి మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్ట్. అదే గాకుండా మనకి ఇంకా ఏం తెలుస్తుంది, ఇది జస్ట్ నాట్ ఇన్ మైస్, రాట్ అలాంటివి కాకుండా ఈవెన్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బ్రెయిన్‌లో గూడా చూసినటువంటి దాంట్లో అంటే న్యూరాన్స్, వాటి సినాప్సెస్ ఇలా న్యూరో హ్మ్. ట్రాన్స్‌మిటర్స్ ఇలా వెళ్తున్నాయి. ఇలా హ్మ్. బిహేవియరల్ సర్క్యూట్స్ ఫార్మ్ అవుతున్నాయి అనేది ఎఫ్ఎంఆర్ఐ స్టడీస్, వెరీ అడ్వాన్స్డ్ స్టడీస్ తోటి ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆహ్, అవును. తెలుస్తుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఆహ్, ఇమేజ్ జూపిస్తారు. ఆ ఇమేజ్ ఏంటి బ్లర్రీగా ఉంటుంది. కనిపించకుండా ఉన్న ఇమేజ్‌ని ఒక 10 సెకండ్ల ఫ్రీక్వెన్సీతోనో, 20 సెకండ్ల ఫ్రీక్వెన్సీతోనో మారుస్తుంటారు. అది సరిగ్గా అందులో ఫేస్ కనిపిస్తే బటన్ నొక్కాలి. ఫేస్ కనిపించకపోతే ఇంకో బటన్ నొక్కాలి. సో, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ మానిటరింగ్ ద థింగ్. సో, దే నో వాట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈస్ ఈస్ హ్యాండ్లింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ప్రాసెసింగ్ ఆ! దట్ ఇన్ఫర్మేషన్. ఆ! హ్మ్. అంటే జస్ట్ ఇట్లా స్విచ్ నొక్కడానికి నేను నొక్కాలి అనే ఒక ఆ టాస్క్ డిపెండెన్సీ ఒక చోట వెలుగుతోంది. అదే గాకుండా ఈ ఈ విజువల్ ఇన్‌పుట్ వచ్చి, ఆ విజువల్ కార్టెక్స్ వేరే చోట ఎలుగుతుంది. ఆడిటరీ కార్టెక్స్ వేరే చోట ఎలుగుతుంది. అనేది ఇవన్నీ చూసి దేర్ ఈస్ సమ్ కోరిలేటివ్ ఇన్ఫర్మేషన్ దట్ వి హావ్. దట్ దేర్ ఈస్ ఎ వెరీ క్లియర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫిజికల్ స్టిమ్యులస్ అండ్ ద రెస్పాన్స్. రైట్? విచ్ యెస్. ఈస్ ఆల్సో ఫిజికల్. అంటే ఇప్పుడు ఆ న్యూరాన్స్ అవన్నీ అవ్వడం హ్మ్. ఫిజికల్. ఆహ్, కానీ దీనికన్నా ఈ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకోవడానికి ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు కోతి, చింపాంజీ వీటిల్లో గూడా ఉన్నాయి. అంటే హ్మ్. టాస్క్ డిపెండెన్సీ, ఎఫ్ఎంఆర్ఐ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఇక్కడ మనిషిలో వచ్చేసరికి నేను అనే ఒక భావన. అవును. నేనున్నాను. నాకిది జరుగుతోంది. ఆ! నాకు డిప్రెషన్‌గా ఉంది. నాకు యాంక్సైటీగా ఉంది అనేది ఆ నాకుకి ఆపాదిస్తుంది. ఈ నాకు హ్మ్. అనేది యానిమల్స్‌లో లేదు. సో, యాహ్! అండ్ వి హావ్ బీన్ ట్రైయింగ్ టు ఫైండ్ న్యూరల్ కోరిలేట్స్ ఆఫ్ ద సో కాల్డ్ కాన్షియస్‌నెస్. వెదర్ దేర్ ఇస్ ఎ న్యూరల్ కోరిలేట్ అండ్ ఆర్ ఇట్ ఈస్ ఎ కోరిలేషన్ అమాంగ్ కోరిలేషన్స్. హ్మ్. ఆహ్, బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ నేను అనే భావాన్ని మనం ఫిజియోలాజికల్‌గా ఎలా చూడొచ్చు? హౌ డు యూ సీ ఫిజియోలాజికల్లీ నేను అనే భావన నాకు బాలేదు, నాకు ఒంట్లో బాలేదు అనేదంతా అది ఒక రికార్డింగ్ లాగా మనసులో తిరుగుతుంది గదా! సో, హ్మ్. హౌ ఈస్ దట్ రిలేటెడ్ టు ఫిజియోలాజికల్ ఫంక్షనింగ్? ఈస్ ఇట్ యాహ్! జస్ట్ ఇమాజినేషన్ ఆర్ హ్మ్. ఈస్ ఇట్ రియల్లీ అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. నాకు బాలేదు, ఒంట్లో బాలేదు.
హ్మ్. లేకపోతే నాకు పని చేయాలని లేదు, ఏముంది ఈ జీవితంలో అని ఒక హ్మ్. నిరాశ పడడానికి అది హ్మ్. కేవలం జస్ట్ ఒక ఇమాజినేషనేనా? లేకపోతే వాళ్ళ బాడీ కెమిస్ట్రీ ఒక విధంగా ఉండడం మూలంగా హ్మ్. ఆహ్, అదే ఇప్పుడు మీరిందాక చూపించిన గ్రాఫ్‌లో కొంచెం అంటే మీకింత రావచ్చు, నాకింత రావచ్చు. ఆహ్, బికాజ్ ఆఫ్ బాడీ కెమిస్ట్రీ అలా జరగచ్చా? హ్మ్. యాహ్! సో, డెఫినెట్‌లీ ఇది చాలా మంచి ప్రశ్నండి. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే, మనకి సాధారణంగా కొన్ని ఆలోచనలుంటాయి. ఓకే. అంటే నేను తింటున్నాను, నేను ఆకలేస్తుంది, నేను పరిగెడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఈటితో పాటుగా నేను లేకపోతే మనకి డిప్రెషన్ ఉంటే గనక ఐయామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ కాంట్ అచీవ్ ఎనీథింగ్. నన్నెవడు పట్టించుకోడు. నా వల్ల ఏమిటి ఉపయోగం? దీనికి ఇది ఒక ఆలోచనైతే రెండోదేంటి మెటాకాగ్నిషన్. అంటే ఆలోచనల పట్ల ఆలోచనలు. ఓకే. అంటే ఇప్పుడు మీరడిగినట్టుగా నేనెందుకు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాను? నాకున్నటువంటి ఆలోచనలు లాజికలా? లేకపోతే ఈ ఆలోచనలు నేను ఏం చేసి మార్చుకోగలను? ఓకే. ఈ ఆలోచనల్ని ఒక మూడో వ్యక్తిలాగా అబ్జర్వ్ చేయటం. నాలో ఉన్న ఆలోచనలే నేను ఇంకో మూడో వ్యక్తిలాగా లేకపోతే నా ఫ్రెండ్‌కి నేను ఈ ఆలోచన చెప్పాననుకో వాడేం చెప్తాడు నాకు సలహా? దీన్ని మెటాకాగ్నిషన్ అంటారు. అక్కడ మీ నేను అనే భావన వస్తది. సో, మనల్ని మనమే అధ్యయనం చేసుకునేలాగా ఉన్నటువంటి ఒక భావన అది నేను. ఇప్పుడు మీరడిగినట్లుగా ఆ ప్రశ్నలో సమాధానం అడిగింది. ఇప్పుడు బయోలాజికల్ కోరిలేట్స్ ఉంటాయా? ఈ విధంగా ఈ ఆలోచనలు డీవియేట్ అయినప్పుడు, తీవ్రతరమైనప్పుడు బయోలాజికల్ కోరిలేట్స్ ఉంటాయి. అవి కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఓకే. ఇవి రకరకాల స్టడీస్ జరిగాయి. అందులో ఉదాహరణకి ఏంటంటే, మనకి స్ట్రెస్ రెస్పాన్స్ స్టడీ. ఇందులో ఏమిటి అంటే, ఈ విధంగా ఆలోచనలున్న వాళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అది డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు. అంటే కార్టిసాల్ ఎక్కువుంటే వీడికి డిప్రెషన్ ఉందని చెప్పలేం. డిప్రెషన్ ఉన్న వాళ్ళలో కార్టిసాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏమిటంటే ఏసీటీహెచ్ సప్రెషన్ టెస్ట్ అని ఏదో ఒకటుంటుంది. అందులో ఏమిటంటే నార్మల్‌గా ఓ పొద్దున్న 6 గంటలకి వాడికి ఏసీటీహెచ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తే, ఆ ఏసీటీహెచ్ వలన వాడిలో కార్టిసాల్ రావడం తగ్గిపోవాలో, పెరగాలో సంథింగ్ అక్కడ ఫిజియాలజీ నేను ఐ డిడ్న్ట్ రిమెంబర్ మచ్. కానీ అట్లాగా డిప్రెషన్ ఉన్న వాళ్ళలో జరగదు. అది రెసిస్టెన్స్ వస్తది. ఏసీటీహెచ్ రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ కంటిన్యూయస్‌గా ఎలివేటెడ్‌గా ఉంటాయి. అది ఒకటి. రెండోది గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అని ఒకటుంటది. ఇందులో ఏమిటంటే మన చ్ చర్మం మీద తడి ఉంటది. ఆ తడిలో కొంత కరెంట్ ఉంటది. ఆ కరెంట్‌ని స్టడీ చేస్తారు వాళ్ళు. గాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటది ఆ కరెంట్. స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళలో కూడా ఆ కరెంట్ యొక్క వోల్టేజ్‌ల్లో మార్పు ఉంటది. అలాగే కొన్ని తీవ్రతరమైనటువంటి మానసిక సమస్యలు తీసుకుందాం. ఇప్పుడు స్కిజోఫ్రీనియా గ్రాస్‌గా బ్రెయిన్ స్టడీ చేస్తే స్కిజోఫ్రీనియా ఉన్న వాళ్ళలో మామూలు మనుషుల కంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ టోటల్ సైజ్ తక్కువుంటది. అలాగే వాళ్ళ, వాళ్ళ బ్రెయిన్‌లో మస్తిష్క మేరుద్రవం అని ఉంటది. అది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. దానికి ఒక స్పేస్ ఉంటది. ఆ స్పేస్ పెరుగుతదనమాట. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క థిక్‌నెస్ తగ్గి ఉంటది. అలాగే బ్రెయిన్ యొక్క ఫంక్షన్‌ని మనం స్టడీ చేసుకుంటే గనక ఈఈజీ స్టడీస్ అని ఉంటాయి. అవి కన్‌క్లూజివ్ కాదు. అంటే బ్రెయిన్‌లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ స్టిమ్యులై యొక్క స్టడీస్. వాటిని స్టడీ చేస్తే గనక ఆ వేవ్స్ కూడాను తేడా ఉంటాయి. అలాగే మరి వాళ్ళలో ఈ ఎఫ్ఎంఆర్ఐ స్టడీ అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని రెస్టింగ్ స్టేట్‌లో ఉంచి కానీ, లేదా మీరు ఇందాక చెప్పినట్లు ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి గాని, వాళ్ళ యొక్క బ్రెయిన్‌ని స్టడీ చేసి, వాళ్ళ బ్రెయిన్‌లో ఎంత ఆక్సిజన్ ఖర్చవుతుంది అన్నది ఒక సిగ్నల్ ద్వారా లెక్కిస్తారు. ఆ లెక్కించడం ద్వారా సాధారణ ప్రజల్లో బ్రెయిన్ రెస్టింగ్ స్టేట్‌లో ఎలా ఉంది, డిప్రెషన్ వాళ్ళలో రెస్టింగ్ స్టేట్‌లో ఎలా ఉందని చూసినప్పుడు డెఫినిట్‌గా కొన్ని ఏరియాలు బాగా వెలిగినయి, కొన్ని ఏరియాలు వెలగడం మానేసాయి. అలాగే టాస్క్ డిపెండెన్సీ‌లో కూడా తేడాలొచ్చాయి. అలాగే చాలా చాలా రకాల సైకలాజికల్ టెస్ట్‌లున్నాయి. వాళ్ళ యొక్క రెస్పాన్స్ టైమ్‌ని, ఐ మూవ్‌మెంట్‌ని క్యాచ్ చేయటానికి,
ట్రాకింగ్ క్యాచ్ చేయటానికి, వీటన్నిటికీ కూడా వాటన్నిటిలో కూడాను చాలా తేడాలు ఉన్నట్లుగా గమనించారు. ఇబ్బంది ఏమిటంటే ఇవేవి కూడాను మనం క్లినికల్‌గా అప్లై చేయడానికి లేదు. అంటే ఇంకోటి సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కాకుండా ఇంకొక యాంగిల్ ఈస్ హ్యావ్ దేర్ బీన్ మేబీ యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ హెరిడిటరీ అంటే ఒక జీన్స్ స్కిజోఫ్రెనియా. అదే నెక్స్ట్ వస్తున్నాను నేను దానికి. ఓకే, గో హెడ్. ఇప్పుడు డెఫినిట్‌గా ఏమిటంటే నేను ఎండీ చదివే రోజుల్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో 30 మంది ఉంటారు. మొత్తం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు. ఆ 30 మందికి కూడాను బైపోలార్ డిజార్డర్. 30 మందికి కూడా. వాళ్ళకి వాళ్ళ బైపోలార్ డిజార్డర్ గురించి ఎంత బాగా తెలుసంటే, వాళ్ళ పిల్లలు 10వ తరగతి, ఇంటర్మీడియేట్ చదువుతున్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే 17 ఏళ్ళకి ఎపిసోడ్ వస్తదని ఆళ్ళకి తెలుసు. ఫస్ట్ ఎపిసోడ్. ఓకే. ఏ మాత్రం తేడా వచ్చింది, వాడిలో నిద్ర తగ్గింది, కోపంగా మాట్లాడుతున్నాడు, లేపోతే మాట్లాడటం లేదు, దిగులుగా ఉన్నాడంటే వెంటనే పట్టుకొచ్చి అడ్మిట్ చేసేస్తారు. అది ఒకటి. రెండోదేంటంటే, వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా పెళ్ళిళ్ళవి జరిగినప్పుడు, ఆ 30 మందిలో ఎప్పుడూ ఒక్కళ్ళో ఇద్దరు ఎపిసోడ్‌లో ఉంటూనే ఉంటారు. డిప్రెషన్‌లో గాని, మేనియాలో గాని ఉంటూనే ఉంటారు ఆ 30 మందిలో. సో, వాళ్ళేం జేస్తారంటే వాళ్ళని తీసుకొచ్చేస్తారు నిమ్హాన్స్‌కి. తీసుకొచ్చేస్తే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, మేము ఆ పేషెంట్‌ని కేర్ తీసుకుంటాం. అడ్మిట్ చేసుకొని. రెస్పైట్ అడ్మిషన్ అంటాం. అలాగే ఆ 30 మంది కూడాను వాళ్ళకి బైపోలార్ డిజార్డర్ గురించి ఉన్న అవగాహన వలన ఎవరు కూడా మందులు మానకుండా ఉండేలాగా చూసుకోవటం. వాళ్ళు ఈ నిమ్హాన్స్‌కి రెగ్యులర్‌గా వస్తూ ఉండటం. ఎపిసోడ్‌లో ఉన్న జాగ్రత్త తీసుకొని చేసుకుంటాం. బేసికల్లీ ఎందుకు ఈ 30 మందికి వచ్చిందంటే వాళ్ళ మీద జెనెటిక్ స్టడీ మేము చేసాం. జెనెటిక్ స్టడీ చేస్తే బైపోలార్ డిజార్డర్‌కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఉన్నాయి. ఆ జీన్స్ ఉంటే బైపోలార్ డిజార్డర్ వస్తదని కాదు. ఆ జీన్స్ ఉంటే బైపోలార్ డిజార్డర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఇదే విధంగా స్కిజోఫ్రీనియాలో కూడాను డిస్క్ 1, డిస్క్ 2 డిలీటెడ్ ఇన్ స్కిజోఫ్రీనియా, డిలీటెడ్ ఇన్ స్కిజోఫ్రీనియా 1 అండ్ 2 జీన్స్ అని 2 ఉన్నాయి. అలాగే డిప్రెషన్‌కి సంబంధించి ఒక పర్టిక్యులర్ జీన్ ఉంది. 5-HTTLPR జీన్ అని అదొక జీన్ ఉంది. ఆ జీను చిన్నదైపోవడం వల్ల కూడాను వాళ్ళలో డిప్రెషన్ రావటము, లేదా వచ్చిన డిప్రెషన్ మందులకి లొంగకపోవటము చూసాం. అలాగే మనం సైకియాట్రీలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌కి ఈ జెనెటిక్ స్టడీస్ చేసినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు గుర్తించారు. ADHDకి తీసుకుంటే డోపమైన్ ట్రాన్స్‌పోర్టర్‌లు ఇట్లాగ ఉన్నట్లుగా మనం గుర్తించాం. సో, దేర్ ఈస్ డెఫినెట్‌లీ ఒక బయోలాజికల్ అంటే అంటే శారీరక క్రమంలో జరిగేటటువంటి కొన్ని జీవ క్రియల్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఫౌండేషన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్‌కి. దానికి అడిషనల్‌గా మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఏమేమి కలిస్తే సైకియాట్రిక్ ఇల్‌నెస్ బయటకొస్తదనేది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మామూలు వ్యాధిలానే ఒక సంక్రమించగలిగే వ్యాధి. యాహ్! కరెక్ట్. ఇది దీనికి ఫిజియోలాజికల్, బయోలాజికల్, భౌతికమైనటువంటి కోరిలేషన్ కనిపిస్తోంది. అంటే మానసిక దు ఆందోళన ఉండడం వల్ల కార్టిసాల్ పెరిగిందా? కార్టిసాల్ పెరగడం వల్ల మానసిక ఆందోళన పెరిగింది. ఇది మనకు తెలియకపోవచ్చు. అది మనకు తెలీదు. ఆ! కానీ కోరిలేషన్ కనిపిస్తుంది. అంటే డిప్రెషన్‌గా ఈ విధంగా వాళ్ళు వాళ్ళ క్వెషనియర్‌లో ఈ విధంగా ఆన్సర్ చేసిన వాళ్ళలో నాకు స్ట్రెస్ ఎక్కువుంది. నాకు ఇది ఎక్కువుంది అని ఆఫ్‌కోర్స్ ద స్కేల్స్ కెన్ వేరీ. బట్ ఆన్ హ్మ్. యావరేజ్ వాట్ యూ కెన్ సీ ఈస్ ఈ విధంగా ఎక్కువున్న వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంది. ఇది లేని వాళ్ళలో ఇది తక్కువగా ఉంది. అదేవిధంగా ఈ హెరిడిటరీ వాటిల్లో కూడా సంక్రమించే వాటిల్లో మీరు చెప్పినట్టుగా ఆ జీన్ ఉంది అనేది కనుక్కోగలుగుతున్నాం. అంటే ఈ జీన్ ఉంది అంటే హైయర్ ప్రాబబిలిటీ. బయాలజీలో ఏదైనా సరే స్టాటిస్టికల్ ప్రాబబిలిటీయే. కరెక్ట్. ఇప్పుడు తల్లి, తండ్రికి ఇద్దరికీ వాళ్ళకి రిలేషన్‌షిప్ అంటే మేనమామ, కూతురు ఆ విధంగా ఉండి ఇద్దరికీ డయాబెటిస్ ఉంటే దేర్ హ్మ్. ఈస్ మచ్ హైయర్ ఛాన్స్ దట్ ద కిడ్స్ విల్ ఆల్సో గెట్ డయాబెటిస్. ఆ! సో, అందుకనే పాత కాలంలో చాలా మందికి డయాబెటిస్ వచ్చేది. బట్ యాస్ ద హ్మ్. టైమ్ వెంట్ బై ఆ జెనెటిక్ అనేది సెపరేట్ అయ్యి ఆహ్, ప్రాబబిలిటీ తగ్గింది. హ్మ్. అంటే ఒక తల్లికో, తండ్రికో ఒకళ్ళకే ఉంటే
బిడ్డలకు ఆ! వచ్చే అవకాశం తక్కువ. ఆ అదేవిధంగా ప్రాబబిలిటీ గురించి నేను చిన్నది యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. స్కిజోఫ్రీనియా ప్రాబబిలిటీ చదువుకుంటే గనక మనకి ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి. వాళ్ళలో జెనెటిక్ మేకప్ సేమ్ 100%. హ్మ్. ఏవో కొన్ని ఎపిజెనెటిక్ చేంజెస్ ఉంటాయి వాళ్ళలో డిఫరెన్సెస్. ఒక ట్విన్‌కి స్కిజోఫ్రీనియా ఉంటే ఇంకొక ట్విన్‌కి స్కిజోఫ్రీనియా వచ్చే అవకాశం మోర్ దెన్ 50%. హ్మ్. కరెక్ట్. సో, సో ఓకే. ఇవ్ ఆ! హ్మ్. మా ఇవి మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు నా నాకర్థమైందేంటంటే, క్లియర్‌లీ ఇప్పుడు ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు పుట్టినప్పుడు ఆ పిల్లాడికిని ఐ డోంట్ కన్సిడర్ దట్ పిల్లాడు యాస్ ఎ బ్లాంక్ స్టేట్. అంటే ఇప్పుడు వెస్టర్న్ హ్మ్. దాని గురించి మాట్లాడుకోవాలి కొంచెం ఫిలాసఫీ గురించి. ఎందుకంటే దిస్ డీఎస్ఎం మాన్యువల్ గాని, లేకపోతే అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ గాని, దే ఆర్ ఆల్ బేస్డ్ ఇన్ గ్రీక్ గ్రీక్ కల్చర్, గ్రీక్ అనాలిసిస్. అంటే గ్రీక్ అనాలిసిస్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ కాన్షియస్‌నెస్. యెస్. మోర్ డెకార్ట్, మోర్ గ్రీక్ కైండ్ ఆఫ్ హ్మ్. అనాలిసిస్. ఆహ్, సో, వాళ్ళు ఆ అనాలిసిస్‌లో నువ్వు అనేవాడు ఒకడున్నావు అని ఒక హ్మ్. ఎంటిటీ క్రియేట్ చేస్తున్నారు. అంటే హ్మ్. క్రియేట్ చేయడం అంటే ఆ పిల్లాడు పుట్టినప్పుడు వాళ్ళు దే కన్సిడర్ ఇట్ యాస్ ఎ బ్లాంక్ స్టేట్. ట్యాబులా రాసా అంటారు. హ్మ్. టాబులా రాసా. బట్ హ్మ్. ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాస్ టాబులా రాసా. ఎందుకంటే నో. ఒక డెఫినెట్‌లీ. ఆ! పిల్లాడు హ్మ్. పుట్టాడంటే వాడు ఒక తల్లికి, తండ్రికి పుట్టాడు. దే హావ్ సర్టెన్ జెనెటిక్ మేకప్. సో, ఆ హ్మ్. పిల్లాడు ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఏమీ చేయకముందే లైక్ వాట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కాల్స్ ఫ్రాక్చర్ ఆఫ్ ఇగో అది హ్మ్. అవ్వకముందే వాడి బ్రెయిన్ అలా ఫార్మ్ అయిపోతుంది. యూ నో హ్మ్. దట్ బ్రెయిన్ విల్ ఫార్మ్ లైక్ హౌఎవర్ ఇట్ విల్ ఫార్మ్. ద న్యూరోనల్ కనెక్షన్స్ విల్ ఫార్మ్ హౌఎవర్ హ్మ్. ద డీఎన్ఏ ఈస్ వాటెవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ న్యూరోట్రాన్స్మిటర్ కాన్సంట్రేషన్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద genetic. పీస్. Maybe they may have naturally reuptake inhibitors తక్కువ ఉండొచ్చేమో సెరటోనిన్‌కి వాళ్ళ న్యూరాన్స్‌లో. హ్మ్. లేకపోతే సెరటోనిన్నే ఎక్కువ ప్రొడ్యూస్ కాకపోవచ్చేమో. లేపోతే గాబాకి, సెరటోనిన్‌కి బ్యాలెన్స్ సరిగ్గా లేదేమో. ఇలా రకరకాలుగా అవ్వచ్చు. బట్ ఆల్ ఆ! దిస్ ఈస్ ఆల్రెడీ సార్ట్ ఆఫ్ ప్రీ డిటర్మైన్డ్ ఇన్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఇన్ ద జెనెటిక్ లెవెల్ ఓన్లీ. యెస్. రైట్? I I want to say 100% it is determined. It is just that హ్మ్. we don't know the result, but it is completely causative. దానికి ప్రీడిటర్మైన్డ్. యాహ్! మ్యాజిక్, ఇమాజినేషన్ ఏం లేదు. ఇది డైరెక్ట్‌గా జరిగేది అంతే. సో, వచ్చినప్పుడు ఆ పిల్లాడు ద ఫ్రాక్చర్ ఆఫ్ ఇగో హ్యాపెన్స్. ఏంటి ఇది నా బాడీ, ఇది హ్మ్. నేను, ఇవి నా పరిసరాలు అని ఒక పిల్లాడు నేను అనేదాన్ని చుట్టూ పరిసరాలను బట్టి నేను అనేది విడిపోతున్నాడు. అవును. రైట్. ఈ విడిపోవడం అనే దాని నుంచి ఆహ్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అది మన శ్రోతలకు అర్థం కావడం కోసం ముందుగా ఓకే. ఒకటి చెప్తాను. ఓకే. అదేంటంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ రావటానికి దానికి ముందుగా ఒకటేంటంటే శ్రోతలకు చెప్పేదేంటంటే పుట్టే పిల్లాడికి నేను అనే భావన ఉండదు. ఉండదు. వాడి కాళ్ళు, వాడి చేతులు కూడా వాడివని వాడు అనుకోడు. ఓకే. అక్కడి నుంచి ప్రతీదీ వాడిదే అనుకునేటటువంటి స్థాయికొస్తాడు. అందులో ఏమిటంటే అమ్మ చనుబాలిచ్చే రొమ్మును కూడాను ఇది నాదే, ఇది నాలోని భాగమే అని అనుకుంటాడు. అలా అనుకున్నవాడు ఒక సంవత్సరం ఆ స్థాయికొచ్చేసరికి ఓకే. ఇవి నా కాళ్ళు, ఇవి నా చేతులు, ఇవి నా కళ్ళు అని చెప్పి వాడు తెలుసుకొని అమ్మ వేరు, నేను వేరు. కానీ అమ్మ నా కోసం ఉంది. ఇవన్నీ తెలుసు. దీన్ని ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని అనుకుంటాడు. సో, అక్కడి నుంచి వాడికి నేను అనే భావన వచ్చి అక్కడి నుంచి వాడు కొన్ని జ్ఞాపకాలనేవి వాడు దాచుకోవడం మొదలుపెడతాడు. సో, అక్కడి నుంచి వాడి యొక్క ఈగో అనేది మొదలవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, అది శ్రోతలకి మనం ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం. రైట్. హ్మ్. సో, విత్ దట్ అండర్‌స్టాండింగ్ ఆ ఫ్రాక్చర్ ఆఫ్ ఇగో జరిగి ఇంకా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. మాటలొచ్చే టైంకి ఆ లాంగ్వేజ్ సెంటర్స్ అవన్నీ ఫార్మ్ అయ్యి నేను, నేనిది హ్మ్. అని ఒక ఇంటర్నల్ డైలాగ్ అనేది లోపల సెటిల్ అవుతుంది. అది. ఆ ఇంటర్నల్ డైలాగ్ అనేది ఎలా అవుతుంది అనేది వాడి పరిసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా యెస్. పెంచుతున్నారు, ఆహ్, సమాజం ఎలా ఉంది అనేదాన్ని. వీటన్నిటికి ముఖ్యమైనది, అన్నిటికన్నా లోతైందేంటంటే ఈ గ్రీక్ కల్చర్ నుంచి గాని, లేపోతే వెస్టర్న్ కల్చర్ నుంచి గాని వచ్చేదేంటంటే నువ్వు సెపరేట్‌గా ఉన్నావు. నువ్వు వేరే మనిషివి. హ్మ్. నువ్వు ఇవి సాధించకపోతే నువ్వు అనేది వేస్ట్. నువ్వు అంటే ఇప్పుడు ఇఫ్ ఇ ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ డిగ్రీ, ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ హ్మ్. ఎడ్యుకేషన్, నీకు ఉద్యోగం లేదు.
నువ్వెవడు? నీకేం లేదింకా. నువ్వు ఉండేవాడివి లేదు. సో, ఈవెన్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు గూడా హలో, ఐ యామ్ నా పేరు, ఐ యామ్ వర్కింగ్ యాజ్ నా ఉద్యోగం. దాని తర్వాత మన ఇంటి పేరు కాన్వర్జేషన్ ఆ ఉద్యోగం గురించి వాటి గురించి చెప్పండి. మన ఇంటి పేరు కూడా ఇస్తాం కులం కోసం. అది. అది కులం కోసం వాటెవర్. బట్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద థింగ్ బికాస్ దెన్ ఐ యామ్ నాట్ నాకు అంటే ఇప్పుడు నేనొక హిందువుని, నేనొక భారతీయుడిని. ఆ! నేను నేను అది అనేది లేకపోతే నేననేవాడిని లేను. ఐ కెనాట్ హ్యాండిల్ దట్ ఫీలింగ్. అంటే యూ సే దట్ ఐ హావ్ టు హావ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ వేర్ కాలింగ్ అట్రిబ్యూట్స్ లేకపోతే నేను అనేదానికి అస్తిత్వం లేదు. ఆ! సో, um, this actually fits DSM's definition of neuroticism. Okay, to be, I mean, if you critically analyze it, it is a neurotic behavior in the entire population of the world. That ఆ! it is అంటే ఇప్పుడు నేను విడిగా ఉన్నాను. నాకు నా సెన్స్ ఆఫ్ సెల్ఫ్ పోతుందనే దాంట్లో వీఆర్ రియాక్టింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ హ్మ్. టు సే సంథింగ్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ట్విట్టర్‌లో చెప్పాలంటే ఆహ్, నువ్వు రాజకీయ ట్వీట్లు పెట్టకూడదు. నువ్వెందుకు పెట్టాలి? నువ్వు డాక్టర్ ట్వీట్లు పెట్టుకో. రాజకీయ ట్వీట్లు పెట్టుకో. I mean, the reason is the person is saying it because I'm not analyzing the person, I'm just analyzing one incident. It is the thing is that we are scared somewhere, consciously or subconsciously, that I have me. This is my idea of how the world should be. So I will project it onto rest of the world and want the rest of the world to behave according టు to this. కన్ఫర్మ్ మై ఐడియా ఆఫ్ హౌ ద Yeah, వరల్డ్ షుడ్ బి. correct. So ఇది చిన్నప్పటి నుంచి మనకి వెనతో పెట్టిన విద్యలాగా నేర్పించారు. ఇది అని. సో, ఈ మానసిక వ్యాధి అనేది ఈ కన్‌ఫ్యూజన్ వల్ల వస్తుంది అని కొంతమంది అంటారనమాట. అంటే ఏంటి? నువ్వు సెపరేట్‌గా ఉన్నావు. నువ్వు ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటున్నావు. కానీ ఇదంతా ఒక ప్రీ డిటర్మైన్డ్ కాజల్ లెవెల్‌లో చూసుకుంటే నీ జీన్స్ అనేది నువ్వు ఇన్‌హెరిట్ చేసుకున్నావు. నువ్వు అనేవాడు అసలు ముందు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఫార్మ్ అయింది. అదొక విధంగా ఫార్మ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ త్రూ దిస్. సో, నీకు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి డిప్రెషన్ ఉంది. అతను సూసైడ్ చేసుకోవాలని నిశ్చయం చేసుకున్నాడు. ఆహ్, అప్పుడు చెప్పేదేంటంటే నువ్వు సూసైడ్ చేసుకోవాలా? చేసుకోకూడదా? అనే డెసిషన్ నీది కాదు. ఎందుకంటే ఇది నా ప్రాణాన్ని నేను తీసేసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ ప్రాణం కాదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ యువర్ లైఫ్ టు టేక్, రైట్? ఇట్ ఈస్ నాది అంటే అది తల్లిదండ్రుల దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా! సో, అది నీ చేతిలో లేదు. నువ్వు నా ప్రాణం తీసేసుకోవాలని నీ చేతిలో లేదు. కాబట్టి నువ్వు ఇలా ఫీల్ అవ్వడం ఓకే. నో 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 నీకు ఆ సూసైడల్ థాట్స్ రావడం ఓకే. అది జరుగుతోంది. కానీ నీ ప్రాణం తీసుకోవాలా? వద్దా? అనేది నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉంది అని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అసలు ఈ సూసైడల్ స్టేట్‌కి వస్తున్నావు. కానీ అది తెలుసుకున్నప్పుడు అది పోతుంది. సో సో ఆ విధంగా ఆహ్, ఒక స్కూల్ ఆఫ్ థాట్. అఫ్‌కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫేక్ గురూస్ ఇన్ దిస్ రీజియన్. బట్ ఐ హావ్ విట్‌నెస్డ్ ఇండివిడ్యుయల్స్ ఆహ్, హూ వర్ ఇన్ డీప్ డిప్రెషన్. అంటే ఇంకా వీడెప్పుడు చచ్చిపోతాడో, వీడెప్పుడు ఏమైపోతాడో అని ఫ్యామిలీ అంతా వర్రీ అయిపోయి కంటిన్యూయస్‌గా వాడిని అబ్జర్వ్ చేస్తూ ఒక టెన్షన్‌తో బతుకుతారనమాట ఫ్యామిలీ అంతా, ఫ్రెండ్స్ ఇలాంటి. అలాంటి స్టేట్ నుంచి to a normal, what do you call as a normal state, that okay, there is some acceptance level that yes, it is happening. Yes, I do have something, but I am able to accept my condition. This is what it is. We will move on. సో, ఇలాంటి వ్యక్తుల్ని నేను కొంతమందిని చూసాను. వీళ్ళు మెడిటేషన్ ద్వారానో, స్పిరిచువాలిటీ ద్వారానో మెడికేషన్ లేకుండా రాగలిగారు. సో, దీన్ని పట్టుకొని, దీన్ని ఆధారితంగా చేసుకొని కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఈ మానసిక స్థితి అనేది నీ కన్‌ఫ్యూజన్. నువ్వు, నేను అనే ఒక కన్‌ఫ్యూజన్ తోటి వచ్చి దానివల్ల ఇది అనుకుంటున్నావు. దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి గానీ, యూ కెనాట్ డూ ఇట్ విత్ మెడికేషన్. అంటే మెడికేషన్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు
సార్ట్ ఆఫ్ మేబీ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిట్ చేస్తుంది. లైక్ ఇట్ ఈస్ అ కెమికల్ థింగ్. ఇట్ ఈస్ నాట్. సో నీకు ద కోరిలేషన్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు మెంటల్ ఇల్నెస్ ఉంటే ఇట్ ఈస్ కోరిలేటెడ్ విత్ సెరటోనిన్ రీఅప్టేక్. బట్ by inhibiting serotonin reuptake, you cannot make yourself well. You know, ఒక ఎస్ఎస్ఆర్ఐ తీసుకోవడం వల్ల నీకు డిప్రెషన్ పోకపోవచ్చు. బట్ యునో ఇట్ మే హెల్ప్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ ఇన్ సమ్ అదర్ లెవెల్ థెరపీ కానీ ఏదైనా కానీ. సో ఇది మెయిన్లీ ఒక కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడెంటిటీ నుంచి వస్తుంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో దీని మీద యువర్ థాట్స్? డెఫినెట్లీ దీనికి మనకు అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న అనాలజీతో స్టార్ట్ చేస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ఇన్సులిన్ లేదు కాబట్టి నువ్వు ఇన్సులిన్ ఇచ్చేస్తే వాడు డయాబెటీస్ తగ్గిపోతుంది. అంటే 1+1 = 2 అన్నంత సులభంగా ఉంటుంది అని అనుకుంటారు. బట్ డయాబెటీస్లో చూసుకుంటే కనుక మనం డయాబెటీస్ యొక్క మేనేజ్మెంట్లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, డయట్ మేనేజ్మెంటు, ఎక్సర్సైజ్ మేనేజ్మెంటు, మెడికేషన్ మేనేజ్మెంటు, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా జుట్టు నుంచి గోరు వరకు అన్నీ ప్రతి సంవత్సరం చెక్ చేయించుకుంటుండడం, కళ్ళు చెక్ చేయించుకుంటడం, నరాలు చెక్ చేయించుకోవడం, తర్వాత గోల్డ్కి ఇన్ఫెక్షన్ లేకుండా చెక్ చేయించుకోవడం, స్కిన్ ఇన్ఫెక్షన్ లేకుండా ఇవన్నీ. సో ఒక ఇన్సులిన్ కాదు, ఇన్సులిన్ ఈజ్ 5 to 10% ఆఫ్ వాట్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్. ఓకే, నౌ సైకాట్రిక్ డిజార్డర్స్కి వచ్చేసరికి అరిథమెటిక్ క్యాలిక్యులేషన్ లాగా 1+1 = 2 లాగా ఉండదు. అందులో మీరు ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఎన్ని కష్టమైనటువంటి త్రికోణమితి, జ్యామితి, లేకపోతే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అవన్నీ కలిపితే ఎలా ఉంటుందో అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దీన్ని సింపుల్గా నేను చెప్తాను ఏంటంటే, మనం ఇందాక ఫౌండేషన్ అనుకున్నాం కదా, జెనెటిక్ కాంపోనెంట్, హెరిడిటరీ కాంపోనెంట్, బయలాజికల్ థింగ్స్ మానసిక రోగం రావటానికి ఒక పునాది. అయితే అన్ని పునాదుల మీద బిల్డింగ్లు లేవవు. బిల్డింగ్ లేవడానికి కొన్ని కారణాలు కావాలి, లేదా కొన్ని అసోసియేషన్స్ కావాలి. అవి ఏమిటంటే వీటినే మనం 4 P'లు అంటాం. ప్రెడిస్పోజింగ్, ప్రెసిపిటేటింగ్, పర్పెచుయేటింగ్, ఓకే, తర్వాత ప్రొటెక్టివ్ అని అంటాం. అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఫలానా కారణాలు ముందు ఉండటం వల్ల, లేదా ఫలానా స్థితిగతులు ముందు ఉండటం వలన వాళ్ళలో ఈ మానసిక రోగం వచ్చేటువంటి సంభావ్యత ఎక్కువ. ఉదాహరణకు 17 ఏళ్ళ అబ్బాయికి బైపోలార్ డిజార్డర్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది. వాడికి ప్రెడిస్పోజింగ్ కండిషన్స్ ఏంటో చూసుకుందాం. వాళ్ళకి ఇంట్లో ఎవరికొకరికి బైపోలార్ డిజార్డర్ ఉంది, ఒకళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఈ అబ్బాయి ప్రెగ్నెంట్గా మదర్లో ఉన్నప్పుడు మదర్కి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మకి డిప్రెషన్ రావటం వలన అమ్మతో ఇతనికి అటాచ్మెంట్ సరిగా లేదు ఫస్ట్ ఇయర్. తర్వాత బడిలోకి వెళ్ళిన తర్వాత బడిలో కొంత బుల్లీయింగ్ జరిగింది, అంటే పేర్లు పెట్టడం, చేయడం, ఒంటరిగా చేయడం అవి జరిగినాయి. ఇవి ఏంటి? ప్రిడిస్పోజింగ్ కండిషన్స్. అంటే సైకలాజికల్, సోషల్ రీజన్స్ ఉన్నాయి బయలాజికల్తో కలిపి. ఈ అబ్బాయికి 17 ఏళ్ళ వయసు అప్పుడు వీడిని ఒక హాస్టల్లో పెట్టేశారు ఫస్ట్ టైం. వీడిని ఐఐటికి చదువుకోమన్నారు. ఆడికి అవుటింగ్ ఇవ్వలేదు. వాడికి ఏమో ఉత్తరాలు రాశాడు, మా అమ్మ రండి, నాన్న రండి అని. వాళ్ళేమో దూరాభారం రాలేకపోయారు వాళ్ళు. వీడికేమో గ్రాండ్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చాయి. వీడినేమో ఫస్ట్ సెక్షన్ నుంచి 3వ సెక్షన్లో పడేశారు. ఓకే, వీడి ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్ళాడు. ఈలోపు వీడి సెక్షువాలిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. వీడి గేనా లేకపోతే హెట్రోసెక్షువలా, బైసెక్షువలా అని తెలియటం లేదు వీడికి. ఈ కన్ఫ్యూజన్లో ఇది ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి జీన్స్ యాక్టివేట్ అయ్యి వాడికి ఫస్ట్ టైం బైపోలార్ డిజార్డర్ మేనిక్ ఎపిసోడ్ వచ్చింది. వాడికి వచ్చిన తర్వాత వాడిని ట్రీట్ చేసేవాడు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాడికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి. 20 ఏళ్ళు వస్తే అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. వీడు డిగ్రీ జాయిన్ అయ్యాడు. వీడికి ఇంగ్లీష్ రాదు. వీడు మందులు అడపాదడప వేసుకుంటుంటాడు. ఆ మధ్యలో ఏం చేసేదంటే ఈ గంజాయి తాగడము, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము స్టార్ట్ చేశాడు. వీటి వల్ల మళ్ళీ ఎపిసోడ్స్ మళ్ళీ వస్తున్నాయి. అంటే మందులు ఆపేయడం వల్ల, గంజాయి తీసుకోవటం వల్ల, ఈ స్ట్రెస్ వల్ల. వీటిని పర్పెచుయేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే
వీడికి కేర్ తీసుకుంటూ వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వీడికి ఒక డాక్టర్ ఉన్నాడు రెగ్యులర్గా చూడటానికి. ఓకే. తర్వాత వీడికి అదర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేవు. థైరాయిడ్ ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమీ లేవు. అవి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇట్లాగా ఒక వ్యక్తి ఫలానా వయసులో ఫలానా సైకియాట్రిక్ ప్రాబ్లంతో మనకు వచ్చినప్పుడు ఈ హిస్టరీ అంతా తవ్వి తీసి ఈ ఫ్యాక్టర్స్ అన్ని మేము టిక్ పెట్టుకున్న తర్వాత అప్పుడు దాని మేనేజ్మెంట్ జస్ట్ మందులే కావు. ఇప్పుడు ఏవేవైతే బయలాజికల్, సైకలాజికల్, సోషల్, కల్చరల్ ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇతని యొక్క ఇల్నెస్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయో అటన్నిటినీ ట్రీట్ చేస్తాం. జెనెటిక్ లెవెల్ డిఫెక్ట్స్ లేకపోతే థైరాయిడ్ డిఫెక్ట్స్ అవి ఉంటే వాటికి తప్పనిసరిగా మందులు అనేవి అవసరం. ఈ మందులు ఏం చేస్తాయంటే బేసికల్లీ మనకి బ్రెయిన్లో ట్రాక్ట్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఇంకొన్ని ఏరియాస్తో కలవటం కోసం ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ ట్రాక్ట్స్ లోపల మనకి ఆ నెర్వ్ సెల్స్లో పనిచేయడానికి మెసెంజర్ సిస్టమ్స్ అని కొన్ని ఉంటాయి. ఈ మెసెంజర్ సిస్టమ్స్ తప్పుగా పనిచేస్తూ ఉండటం వల్ల వాళ్ళ ఆలోచనలు కంట్రోల్లో ఉండవు. ఆలోచనలు కానీ, బిహేవియర్ కానీ, అనుభూతులు కానీ కంట్రోల్ తప్పుతూ ఉంటాయి. మనం ఇచ్చేటటువంటి మందులు ఈ సెకండ్ మెసెంజర్ సిస్టమ్ని కంట్రోల్ చేయడం ద్వారా, జెనెటిక్ ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆ ట్రాక్ట్స్ని స్టెబిలైజేషన్కి తీసుకొస్తాయి. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ బైపోలార్ డిజార్డర్లో మనం మూడ్ స్టెబిలైజర్స్ని ఇస్తాం. అంటే ఇవేంటి, మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ టీవీలో వస్తే టీవీ వెళ్ళిపోద్ది ఎలాగో, మనం స్టెబిలైజర్ పెట్టుకుంటాం ఎలాగో, ఈ మూడ్ స్టెబిలైజర్ పెట్టడం ద్వారా తీవ్రత అనేది తగ్గుతుంది. దీంతో పాటుగా తల్లిదండ్రులకి వాట్ ఈజ్ బైపోలార్ డిజార్డర్ అని చెప్పడం, ఆ అబ్బాయికి బైపోలార్ డిజార్డర్ గురించి చెప్పి వేటికి దూరంగా ఉండాలి, నిద్ర చక్కగా పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, మందులు రెగ్యులర్గా వేసుకోవాలి, ఇవన్నీ చేయడం. అలాగే అబ్బాయికి సరిపడినటువంటి స్టడీ ఏదైతే సరిపోద్ది అతని స్ట్రెస్కి, లేకపోతే అతను చేయగలిగిన దానికి, అతని కాగ్నిటివ్ కెపాసిటీకి దాన్ని మనం సూచించడం, ఎప్పుడు మళ్ళీ ఫాలోఅప్కి రావాలి. అలాగే ఈ మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెయిట్ గెయిన్ అవుతున్నాడా, లేకపోతే లిపిడ్స్ ఏమైనా పెరుగుతున్నాయి, వాటిని చెక్ చేసుకుంటూ వాటికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఇల్నెస్కి ముందు ఉంటాయో అన్ని ఫ్యాక్టర్కి సంబంధించి మేనేజ్మెంట్ ఇటువైపు అంతుంటాయి. జస్ట్ మందులే కాదు, బట్ మందులు అనేవి డెఫినెట్గా ఇట్ ఫార్మ్స్ ఏ కాంపోనెంట్. చాలాసార్లు ఏమనుకుంటారంటే క్లియర్గా స్టడీస్ కూడా చెప్పినవి ఏంటంటే కొన్ని మైనర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అంటే మైనర్ డిప్రెషను, మైనర్ యాంగ్జైటీ, కొన్ని ప్యానిక్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటినీ కూడాను మనం మీరు చెప్పినటువంటి ధ్యానము, యోగా, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజు, డీప్ బ్రీదింగ్, ఓకే, లేకపోతే స్క్రిప్చర్స్ చదవడం, జపం చేయడం, తపం చేయటం, ఉపవాసం చేసుకోవటం, ఈ ఫ్రెండ్స్తో తిరగటం, లేకపోతే ఈ హాలిడేస్కి వెళ్ళటం, ఇవి ఏవైనా చేసి మనం అందులోంచి బయటికి రావచ్చు. మైనర్ సివియర్ సైకలాజికల్ డిజార్డర్స్కి డెఫినెట్గా అసెస్మెంట్, ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి. కొన్నిసార్లు మందులు అవసరం అవుతాయి, కొన్నిసార్లు తీవ్రతరం అయితే అడ్మిషన్ అవసరం, ఈసీటీ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం కూడా ఉంటుంది. ఇందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ అనదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు క్లారిఫై ఇస్, అఫ్ కోర్స్ అందరూ చెప్తూ ఉంటారు ఈ మానసికంగా ఏదైనా రావడం అనేది ఒక దాన్ని ట్యాబూగా చూడకూడదు. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక మధుమేహ వ్యాధి వచ్చింది అంటే అతన్ని ఎలా చూస్తామో, ఇంకో మనిషికి బైపోలార్ డిసార్డర్ ఉందంటే ఆ మనిషిని అలానే మామూలుగా ఒక మనిషి విత్ సమ్ వ్యాధి అని చూడడం. అంతేగాని వీడు పిచ్చోడు, వీడు మెంటలోడు అనేది కాదు. దీస్ ఆర్ వెరీ హైలీ ఫంక్షనల్ పీపుల్ అండ్ ఆల్సో వైల్ ఇట్ మే బీ బైపోలర్ లాంటివి ఉన్న వాళ్ళకి కొంచెం డిప్రెషన్ వాళ్ళ వర్క్ లోడ్ అనేది అప్పుడప్పుడు ఎఫెక్ట్ అయినా సరే దే ఆర్ ఎఫెక్టివ్ ఎంప్లాయీస్ ఆర్ దే ఆర్ ఎఫెక్టివ్ బిజినెస్ పీపుల్, దే ఆర్ ఎఫెక్టివ్ యాక్టర్స్, ఎఫెక్టివ్ డాక్టర్స్. దీపిక పదుకోన్ కానీ ఇలా క్రికెటర్స్ కొంతమంది రకరకాల మంది చాలా మంది ఉన్నారు. వెరీ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్ హూ సఫర్ ఆర్ హూ గో ఆన్ విత్ దిస్. సో ఇది ఒక సైకియాట్రిక్ ఏదో కండిషన్ ఉంది అంటే దట్ డజంట్ మీన్ యు ఆర్ ఇన్కేపబుల్, దట్ డజంట్ మీన్ యువర్ కేపబిలిటీ ఈస్ బిలో. You can still have a normal so-called functioning life. It is just that you find it harder
టు ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ యూ హ్యావ్ టు పుట్ టు అచీవ్ దట్ ఒక ఫంక్షనల్ లైఫ్ అనేది సాధించడానికి పెట్టే ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా ఉంటుంది. అది కరెక్ట్. అదే అంతే తప్ప వీళ్ళు ఆలోచించలేరని గాని, వీళ్ళు ఆ వృత్తిలో పనికిరారని గాని అది తప్పది. ఎందుకంటే అప్పుడు డెఫినెట్‌లీ. ఆఫ్‌కోర్స్ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ దే ఆర్ వెరీ హైలీ ఫంక్షనల్ ఇండివిడ్యువల్స్. సో ఇప్పుడు నేనిక్కడ వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ హియర్ ఈస్ దట్ ఈ మనం ప్రపంచంలో మనం జీవించే విధానం ఈ ఆర్డర్ డిసార్డర్ అని ఏదైతే ఉంటున్నామో ఈ ఆర్డర్ అనేది ఏదైతే ఆర్డర్గా పరిగణిస్తామో అది అతి హింసాత్మకమైన ఆర్డర్. అతి యెస్. హింసాత్మకమైన ఆర్డర్ అంటే ఇప్పుడు నువ్వు నన్ను అందులో ప్రేమిస్తు వెసులుబాటు లేదు. వెసులుబాటు లేదు కాకపోవడమే ఈ ఫ్రాక్చర్ ఆఫ్ ఈగో అయ్యి ఏదో ఒక పదాలతోటి ఒక ఐడెంటిటీ వచ్చేసి నేను ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే నేను హిందువుని. ఆ! నేను ఈ ఫలానా ప్రాంతంలో పుట్టిన హిందువుని. నేను భారతీయుడిని. ఇప్పుడు ఇంకోడెవడో ఏదో అన్నాడు. ఆహ్, వాడేదో అన్నాడు. ఏమన్నాడో ఏదో తెలీదు. దాన్ని బట్టి నేను రియాక్ట్ అయిపోయి, మా హిందువుల్ని తిడుతున్నావా? మా హిందువులతో పెట్టుకుంటావా? ఐ హావ్ నాట్ యాక్చువల్లీ డన్ ఎనీథింగ్ ఫర్ హిందూయిజం. అసలు నాకు హిందూయిజం అంటే ఏంటో కూడా తెలీదు. నా తల్లిదండ్రి హిందూయిజం ఫాలో అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు హిందూయిజం ఫాలో అయ్యారు. సో, ఐ ఇన్‌హెరిటెడ్ ఇట్. దాన్ని నేను ఒక ఐడెంటిటీగా తీసేసుకున్నాను. పక్కవాడు ఏదో అంటే ఇప్పుడు ప్రతీదీ ఇట్ ఈస్ కమింగ్ ఔట్ టు బి సర్వైవల్ ఆఫ్ దట్ ఈగో రాదర్ దెన్ ద హ్మ్. సర్వైవల్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. ఆ! అంటే ఏంటి ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకడున్నాడు. ప్రపంచం అంతా ఏదో థర్డ్ వరల్డ్ వార్‌లో మొత్తం అంతా ధ్వంసం అయిపోయి, వాడికి ఆమ్లెట్ దొరికింది వాడికి. మేము బ్రాహ్మలం అండి. నేను ఆమ్లెట్ తిననండి. నాకేమైనా దోస లాంటిది ఏసిస్తారా? అని అడిగాడనుకోండి. అప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అవును. Okay, why? Because now based on this conditioning of me being a Brahmin, me being this, I'm refusing to eat something in a situation that is very dire. హ్మ్. You see? అంటే మామూలుగా ఇప్పుడు మామూలు యాహ్! యూ కెన్ డూ ఇట్ బికాజ్ నౌ ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ హ్మ్. ఇంకో ఫుడ్ దొరుకుతుంది నాకు. కాబట్టి నేను తిని సర్వైవ్ అవ్వచ్చు. సో, ఆ సర్వైవల్ అనేది వెన్ సై సైకీ ఈస్ గివెన్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద అదర్ థింగ్స్. అంటే ఏంటి? హిందూగా నా ఐడెంటిటీ ఈస్ వే మోర్ ఇంపార్టెంట్ దెన్ యెస్. ద పీస్ దట్ ఐ విల్ హావ్. ద ఫిజికల్ పీస్ దట్ ఐ విల్ హావ్ ఇన్ అ సొసైటీ. హ్మ్. సో దెన్ కాన్ఫ్లిక్ట్ బిగిన్స్. అండ్ ఆ ఫైటింగ్ ఆ హింసాత్మక ఇది జస్ట్ ఒక రిలీజియన్ గురించి చెప్పినా సరే, రిలీజియన్ పక్కకి పెట్టి మామూలుగా వేరే విషయం తీసుకుంటే, నాకు మారుతి స్విఫ్ట్ కార్ ఉంది. హ్మ్. కానీ వాడికి హమ్మర్ ఉంది. నాకిదుంది. వాడికది ఇట్ ఈస్ కంపారిజన్. నాట్ జస్ట్ అబౌట్ కార్. మై వైఫ్ ఈస్ బ్యూటిఫుల్. మై యూ నో లేకపోతే నా కొడుకు, నా కూతురు స్టేట్ ఫస్ట్ వచ్చారు. లేకపోతే నాకు వీడు తెలుసు, నాకు వాడు తెలుసు. సో, దెన్ వెన్ ద ఐడెంటిటీ బికమ్స్ అబౌట్ బీయింగ్ బెటర్ దెన్ ద యావరేజ్. ఎవ్రీబడీ వాంట్స్ టు బి బెటర్ దెన్ ద యావరేజ్. అంటే హ్మ్. ఇప్పుడు నువ్వు లైఫ్‌లో ఏమవ్వాలిరా అంటే, సార్ లైఫ్‌లో నేను ఈ మాత్రం సంపాదించాలి సార్. సెటిల్ అయిపోవాలి. ఇది మాత్రం మినిమమ్. దీనికన్నా ఈ లెవెల్‌లో ఉండాలి. ఆ లెవెల్ అనేది ఎప్పుడైతే చెప్తున్నాడో ఇట్ ఈస్ ఆల్ విత్ కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఇండివిడ్యువల్స్. సో, ఒక కంపారిజన్ లేకుండా వితౌట్ ప్లేసింగ్ సమ్‌వన్ అబోవ్ ఆర్ బిలో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెన్ ఐయామ్ థింకింగ్ అబౌట్ మైసెల్ఫ్ ఐయామ్ నాట్ గోయింగ్ టు సే am I above Srikanth Miryala or below Srikanth Miryala or am I equal to him? No, it doesn't matter. You see that comparison, we're just having a conversation. That's it. Right? I'm not placing above or below or whatever. That ranking is not what I'm not doing. But మనం కాన్స్టెంట్ గా మనిషి ఆ ర్యాంకింగ్ చేసుకోవడం వల్ల ఈ మానసిక ఒత్తిడి గాని, మానసిక ఆందోళన గాని, ఈ డిప్రెషన్ గాని దాని నుంచి ఆ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఐడెంటిటీ నుంచి ప్లస్ కంపారిజన్ విత్ అదర్స్ నుంచి ఆహ్, ఇంకా ఇంటెన్సిఫై అయ్యి ఇంకా నువ్వు ఇలా ఉంటేనే నిన్ను ప్రేమిస్తాం. నువ్వు అలా ఉంటే హ్మ్. నిన్ను ప్రేమించం. కండిషన్. ఆ హ్మ్. కండిషనింగ్ వల్ల ఇంకా
ఎక్కువవుతోంది. దానివల్ల ఇప్పుడు మోడర్న్ దాంట్లో చూస్తే చాలామంది ఏమంటున్నారంటే, మా కాలంలో ఇలాంటివేం లేవురా! ఆ! ఈ డిప్రెషను ఇవన్నీ మాకేం తెలీవు మా కాలంలో. ఇవన్నీ కొత్త జబ్బులు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దే హావ్ సమ్ పాయింట్ దేర్. మీనింగ్ దట్ యాస్ ద లైఫ్ స్టైల్ హాస్ చేంజ్డ్, ఆహ్, యూ నో దెన్ బేసికలీ దీస్ థింగ్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంపార్టెంట్ బికాజ్ అప్పట్లో ఇట్ వాస్ మోర్ అబౌట్ ఎ సర్వైవల్ థింగ్. దేర్ వాస్ నో నెట్‌ఫ్లిక్స్, దేర్ వాస్ నో ప్రైమ్ వీడియో, వర్చువల్ హ్మ్. మీటింగ్స్ ఇలాంటివి లేకుండా దే హ్యాడ్ టు వర్క్ హార్డర్. దే హ్యాడ్ టు వర్క్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. అంటే ఇప్పుడు ఒక లెటర్ పంపించాలంటే రాసి పోస్ట్ హ్మ్. ఆఫీస్‌కెళ్ళి పోస్ట్ చేయాలి. ఇప్పుడు నేను జస్ట్ ఫోన్ తీసేసి ఇక్కడ కూర్చున్న చోట బాత్రూమ్ నుంచి పంపిస్తాను. ఓకే. హ్మ్. సో, ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం మూలంగా ఆహ్, యూ నో వా వా వాట్ ఐ వాంట్ టు గెట్ ఎట్ ఈస్ ఈ lack of identity plus the conditioning that we have and the violence that we inflict on each other in the name of religion, in the name of politics, in the name of whatever it may be, a job, salary, whatever it is, by comparing one to another. దీనివల్ల మానసిక ఇది ఇది అసలు ఈ కంపారిజన్ అనేది ఒక మానసిక రుగ్మత. దీనివల్ల ఒక పర్సనల్‌గా ఉన్నటువంటి మానసిక రుగ్మతలు ఎక్కువవుతాయి. ఇది ఎప్పుడో గౌతమ్ బుద్ధుడే చెప్పారుగా, కంపారిజన్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ సఫరింగ్ అని. ఇది మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ కాదిది. కరెక్ట్. సో, ఇది హ్యూమన్ ఫిలాసఫీలో ఎప్పటినుంచో ఉంది. అయితే తరాలు మారుతున్న కొద్దీ కంపారిజన్ లెవెల్స్, ఇంటెన్సిటీ మారుతా ఉంది. లేదా జటిలం అవుతా ఉంది. సో, అది ఇప్పుడు ఇంకా ఎక్కువ జటిలం అవుతుంది. సో, ఎంతో శోచనీయం ఏంటంటే 3 నెలల 6 నెలల పాప సరిగ్గా కూర్చోలేకపోతుంది గూడా. ఆ పాప చేత డాట్స్ ఉన్నటువంటి చార్టులు పెట్టి ఏది 21, ఏది 13 అంటే ఆ పాప ఇలాగని లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ పెడతాం. ఎందుకు అంత అర్జెన్సీ ఏమిటి? 6 నెలల పాపకి అంకెలు నేర్పాల్సినంత అవసరం ఏమిటి? అగత్యం ఏమిటి? సో, ద కిల్లింగ్ చైల్డ్‌హుడ్. సో, మనం ఒక స్థాయిలో అనిపించాం. మనం ఇంటర్మీడియేట్ స్థాయి, 10థ్ క్లాస్ స్థాయికి అనిపించాం. మన పిల్లలు ఇప్పుడు 5వ తరగతి, 6వ తరగతి నుంచి అనుభవిస్తా ఉన్నారు. ఇంకా తర్వాత వాళ్ళు 6 నెలల నుంచి సో, ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్. డెఫినెట్‌లీ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇవన్నీ ఒక రకమైనటువంటి ప్రెషర్‌ని క్రియేట్ చేస్తే, హ్యూమన్ మైండ్ ఈస్ ఆల్సో వి విల్ నీడ్ టు అక్నాలెడ్జ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యూమన్ మైండ్ యాస్ వెల్. ఇట్ ఈస్ వెరీ రెసిలియంట్. రెసిలియంట్ సాగదీస్తే సాగుతుంది, కుచించితే కుచిస్తుంది. సో, పరిస్థితులకు అనుగుణంగా అడాప్టబిలిటీ అనేది హ్యూమన్ మైండ్‌కి ఉంది. కొన్నిసార్లు దాని లిమిట్స్‌ని దాటి మనము టెస్ట్ చేయడం మూలాన అది ఎక్కడో ఒక దగ్గర స్ప్రింగో, రబ్బరో తెగినట్లుగా తెగుతుంది. అప్పుడు ఈ మానసిక రుగ్మతలనేవి వస్తాయి. అంతవరకు కూడాను పర్వాలేదు. బట్ అంతవరకు తెచ్చుకునేంతగా రికగ్నైజ్ చేయటానికి ప్రతి ఒక్కరికి కూడాను మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన అనేది అవసరం. హ్మ్. అంతే హ్మ్. కాకుండా ఇప్పుడు పిల్లల గురించి చెప్పారు కాబట్టి పిల్లలకి ఆహ్, కల్టివేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వితౌట్ ద నెసెసిటీ ఆఫ్ ద వరల్డ్. అంటే యెస్. నీకు నీ అంతటగా నువ్వు వీ వీళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ ప్రేమ కోసం, ఆనందం కోసం, దీనికోసం, దానికోసం కాదు. ఇది ఇది ఏంటి అని నువ్వేంటి అని నువ్వు చేసి నీ గురించి తెలుసుకొని, హ్మ్. ఒకవేళ నీకు రాకపోయినా సరే పర్వాలేదు. వి స్టిల్ హ్మ్. లవ్ యూ. యాస్ హ్మ్. యువర్ పేరెంట్స్ అనే ఒక దాన్నేమంటారు సపోర్ట్ సిస్టమ్. అంటే ఓకే. నేను ఫెయిల్యూర్‌ని కాదు. నేను ఇది కాదు అనే ఒక ఆ విధంగా సక్సెస్, ఫెయిల్యూర్ అనే దాన్ని కాకుండా ఎక్స్‌ప్లోరేషన్ అనే అడ్వెంచర్, దట్ యూ మస్ట్ సక్సీడ్ ఇన్ లైఫ్ అనేది గోల్ కాకుండా యూ మస్ట్ బి అడ్వెంచరస్ ఇన్ లైఫ్. ఎక్స్‌ప్లోర్ యాహ్! థింగ్స్ అండ్ వి ఆర్ దేర్ టు క్యాచ్ యూ ఇఫ్ యూ ఫాల్ అనే ఒక కాన్ఫిడెన్స్‌తో పెంచిన వాళ్ళలో ఇది కూడా స్టడీస్ జరిగాయి. వాళ్ళలో మానసిక వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళలో ఇవి ప్రోగ్రెస్, ప్రగతి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళలో. అది ఆ! ఇవి కూడా సోషియోలాజికల్ అవి స్టడీస్ చేసినవే. సో, ఐ థింక్ వి హావ్ డన్ లిటిల్ మోర్ థాన్ అన్ అవర్. సో, యాహ్! వి వి షుడ్ విల్ స్టాప్. స్టాప్ హియర్. సో, ఆహ్,
సో, ఇది చూసిన తర్వాత మా ప్రజలు ఏమైనా క్వెషన్స్ అడగొచ్చు. ఆ క్వెషన్స్‌ని ఆఫ్‌కోర్స్ ట్విట్టర్‌లో తన రాజకీయ ఒపీనియన్స్ ఎలా ఉన్నా కానీ ఆయన సైకియాట్రిస్ట్ కాబట్టి వీటికి జవాబులిస్తారని మనం ఆశిస్తూ ఆహ్, ఇక్కడితో ఇది సమాప్తం. నమస్కారం.